హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది హైవేలో వెళ్తారు కదా, కెమెరాలు లేవనుకుంటారు. ఎక్కువ మనకి 80 నెంబరు జహరా నుంచి అద్దెల్లి వెళ్ళే రోడ్లో, అట్లాగే జహరా నుంచి 7 నెంబర్ రోడ్లో ఫాహిల్ వెళ్ళే రోడ్లో, ఎక్కువ 40 నెంబర్ ఖైర్వాన్ రోడ్లో ఎక్కువ చాలా మట్టికి మనకి ఇట్లాగా అని చూసారా. మనం ఇక్కడ ఏం కెమెరాలు లేవు కదా, ఇష్టం వచ్చినట్టు రోడ్డు స్పీడ్ లిమిట్ 80 అని 100 అని 120 అని ఉంటుంది. మనం చూసుకోక కెమెరాలు కట్ట ఏమీ లేవు కదా అనేసి మనం ఏం చేస్తామంటే బాధకి వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నాయి కదా రోడ్లు, ఇటు నుంచి ఇవన్నీ ఖాళీగా ఉంటాయి అన్నమాట రోడ్లు. చూసారా, ఇట్లా కార్లు ఉంటాయి అన్నమాట. ఆ కారుల్లో కెమెరాలు ఉంటాయి. మీరు చూసుకొని జాగ్రత్తగా, ఎక్కడైనా కార్లు ఉన్నాయంటే స్లో అయిపోయి మన రోడ్ లిమిట్ ఎంతో అంత వెళ్తేనే బెస్ట్. లేకపోతే అది కెమెరా కొడుతుంది. సేమ్ మనకి రోడ్లో నిల్వ ఉంటాయి కదా, ఆ కెమెరా లాగా ఈ కెమెరా కూడా పనిచేస్తుంది అనమాట. అది రోడ్డు స్పీడ్ దాటమ్మా వెంటనే కొట్టేస్తుంది. సేమ్ దీనికి ఎంత ఫైన్ వస్తుందో ఈ కెమెరా కూడా అంతే ఫైన్ వస్తుంది. మనం చూసుకోవాలి జాగ్రత్తగా. చాలామంది పాపం రోడ్లకి ఎవరైనా కంగారుగా పని ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అనేసి ఇట్లా రోడ్లు ఖాళీగా ఉంటాయన్నమాట. ఇది 5 లైన్, ఇది ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తారంటే ఇంక బాదుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్దంటే మనకి సేమ్ మామూలు కెమెరాలు కొట్టినట్టు కొట్టేస్తుంది. అది ఎక్కువ మనం జహరా నుంచి ముత్తలహళ్లి దారిలో 3 కార్లు ఉన్నాయి. ఇక్కడ ఒక కారు ఉంది, ఎదురు 2 కార్లు నేను వచ్చినప్పుడు చూశాను. సర్లే మన వాళ్ళకి ఒక వీడియో ద్వారా తెలియజేద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. ఎక్కువ జహరా నుంచి మన అబ్దల్లి వరకు ఉంటాయి. అక్కడక్కడ 2 కిలోమీటర్లకు ఒక్కొక్క కారు అని ఉంటుంది. మళ్ళీ మనం స్క్రాబ్కి వెళ్తాం కదా, స్క్రాబ్కి వెళ్ళేది జహరా నుంచి స్క్రాబ్ వరకు కూడా చాలా కార్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్నానండి. ఇది వచ్చి 80 నెంబర్ రోడ్లో ఎక్కువ ఉంటాయి కెమెరాలు. అట్లాగే 70 నెంబర్ రోడ్డు అదనమాట. అది డైరెక్ట్ సౌదీ స్క్రాబ్కి కూడా వెళ్తుంది. ఆ రోడ్లో కూడా చాలా కెమెరాలు ఉంటాయి. అట్లాగే మన 7 నెంబర్లో కూడా ఉంటాయి కెమెరాలు. అవి చూసుకోండి జాగ్రత్తగా వెళ్ళినప్పుడు. అట్లాగే మళ్ళీ ఇంకా 40 నెంబర్లో ఖైర్వాన్, మనకి ఉమ్మలమన్ ఫాహేలు దాటిన తర్వాత మన ఖైర్వాన్ వెళ్తాం కదా, గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉంటాయి. ఆ రోడ్లో ఉంటాయి. మళ్ళీ కబ్దెల్లి రోడ్లో కూడా చాలా ఉన్నాయి ఇవి. ఎందుకంటే మన గెస్ట్ హౌస్కి వెళ్ళారు మా బాబా వాళ్ళు, చూసామన్నమాట. చాలా కెమెరాలు ఉన్నాయి ఇవి. మనం లేవు కదా అనుకుని ఉంటాం, ఎందుకంటే నాకు కొట్టింది కాబట్టి నేను చెప్తున్నాను. అది రోడ్డు కబ్దెల్లి రోడ్లో 100 స్పీడ్ లిమిట్. అది ఏం చేసామంటే 110 వెళ్ళాను. 110 వెళ్తే 20 రూపాయలు ఫైన్ వచ్చిందనమాట. మా బాబా అయితే కట్ చేయలేదు, కానీ వచ్చింది. మేము చూసుకోలేదని చెప్పాను. ఇట్లా కార్ కెమెరాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా, చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి మన డ్రైవర్ అందులో. ఇక్కడ కెమెరా ఉంది కదా, ఇంకా ఎదురు 2 కెమెరాలు ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను. అవి చూడండి, ఓకేనా. అదిగోండి ఫ్రెండ్స్, చెప్పాను కదా మొత్తం అక్కడ 5 బ్రిడ్జ్లు ఉంటాయి. పెద్ద బ్రిడ్జ్ అక్కడ ఒకటి పెట్టారు. ఇంక ఎదర అలా ఒక దిక్కున బోర్డు ఉంటుంది, ఒక దిక్కున బోర్డు ఉండదు అనమాట. సరేనా. మన వాళ్ళు ఎవరైనా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ వెళ్తారు. ఎందుకంటే ఓప్రాలో, అబ్దల్లీలో, ఇట్లాగా మన ఖైర్వాన్లో గట్టా ఎక్కువ పనిచేసే వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అన్న. ఇవి కూడా మహా డేంజర్ కెమెరాలు. కొంచెం ఒక్కటి దాటినా కానీ టక్కమని కొడేస్తుంది. ఆ తర్వాత మనం ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అన్న, ఓకే. చాలామంది చూసుకొని జాగ్రత్తగా కారు ఎక్కడన్నా, అవి కంపెనీలకి కెమెరాలకు సంబంధించిన కంపెనీ, గవర్నమెంట్కి సంబంధించిన కార్లు అనమాట. అవి మన వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళి చూసుకొని లిమిట్, రోడ్ లిమిట్ ఎంత ఉంటుందో దానికి ఒక 5-10 తగ్గించే తోలన్నాడు కార్లన్నా. మనం ఎక్కువ ఇప్పుడు రోజులు కూడా బాగా రోడ్డు జర్నీలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి గల్ఫ్ కంట్రీలో. అందరూ మన వాళ్ళు అందరూ చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటా, సీట్ బెల్ట్ అట్లా సిగ్నల్స్ అన్ని రూల్స్ అన్ని పాటించి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అన్న. మన కోసం మన ఫ్యామిలీలు వెయిట్ చేస్తున్నాయి ఇంటికాడ, ఓకేనా. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళు చూస్తారని యూట్యూబ్లో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి అన్న, ఓకే అన్న. బాయ్.